హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైరా వ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరట్టు. సో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా 1 కప్ పెసరపప్పు, సగం కన్నా తక్కువ కప్ బియ్యం వేసి ముందు రోజు నానబెట్టుకోవాలి నైట్. సో నేను ఇక్కడ ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాను. సో డైరెక్ట్గా మిక్సీకి అయితే వేస్తున్నానండి. సో ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పెసరపప్పు. 1 గ్లాస్ పెసరపప్పుకి సగం కన్నా తక్కువ గ్లాస్ బియ్యం అండి. ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మొత్తం జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మొత్తం జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో ఇది మిక్సీకి అయితే పట్టుకోవాలండి. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ అయితే పట్టుకుందామండి. సో దీంట్లో 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు వేసి ఇప్పుడు గ్రైండ్ అయితే చేసుకుందాము. సో ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. సో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, మళ్ళీ పల్చగా అయిపోతుందండి పిండి. సో కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి పిండిని మొత్తం. సో కన్సిస్టెన్సీ చూసుకుని నీళ్ళు వేసుకొని కలుపుకోండి తర్వాత మరి కావాలంటే, లేకుంటే చాలా పలుచగా అయిపోతుంది. సో నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళు వేసుకొని కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇలా రావాలండి పెసరట్టు కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో చూసుకోండి ఇలా రావాలి. పెసరట్టుకు ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక దోశ వేసి చూపిస్తానండి మీకు. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోండి. సో కొద్దిగా నూనె అయితే వేసుకోండి. సో నూనె వేడవ్వాలండి కొంచెము. నూనె వేడి అయిన తర్వాత నేను ఇప్పుడు పెసరట్టు అయితే వేస్తున్నానండి. సో పెసరట్టుని ఎప్పుడైనా కానీ పలచాగా వేసుకోండి, లావుగా వేసుకోమాకండి. సో ఎందుకంటే పెసరట్టు సల్పాగా ఉంటేనే తినడానికి టేస్ట్గా ఉంటుంది. సో మీరు లావుగా వేస్తే ఏమవుతుందంటే అంత రుచిగా ఉండదండి. సో ఎప్పుడైనా కానీ పెసరట్టు సల్పాగా ఉంటేనే బాగుంటుందండి, పలచాగా వేసుకోండి. సో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా నేను పైన వేస్తున్నానండి. ఇది ఉల్లిపాయ పెసరట్టు అవుతుంది అప్పుడు. సో ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయ పెసరట్టు. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. సో కొద్దిగా నూనె కూడా వేసుకోండి పైన. సో దోశను దోరగా కాలనివ్వాలండి. సో ఇప్పుడు దోశను అయితే తిప్పుతున్నానండి. సో మీరు దోశని తిప్పుకోకుండా కూడా అలాగే కాల్చుకోవచ్చండి. సో యాక్చువల్లీ పెసరట్టు ఒకవైపే కాల్చుకోవాలి. సో నేను 2 వైపులా కాలుస్తున్నాను. సో నాకు అలాగే ఇష్టం కాబట్టి వీడియోలో నేను అలాగే చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఒకవైపే కాల్చుకోండి. సో 2 వైపులా దోరగా కాలనివ్వాలండి దోశను. సో ఇప్పుడు చూడండి నేను ఇంకో వైపు కూడా కాల్చుకున్నాను. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి దోశని. అంతే అండి, పెసరట్టు రెడీ. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక దోశని అయితే వేసి చూపిస్తానండి. సో సేమ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు వీడియో అయితే నేను స్పీడ్ చేశాను. సో సేమ్ కాబట్టి
సో ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళు చూసుకోండి. సో సేమ్ అండి, మళ్ళీ ఇంకోవైపు కాలుస్తున్నాను. సో ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకున్నాను, ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. సో ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. సో అంతే అండి, ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.